హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇప్పుడైతే నేను ఫంక్షన్కి వెళ్తున్నానండి. సీమంతపు ఫంక్షన్కి మా బంధువులదే, అంటే మా మేనత్త కూతురు బిడ్డదన్నమాట. నాకు కోడలవుతుంది, నేనైతే దానికి అత్తనవుతాను. ప్రియా సీమంతం అన్నమాట. ఇక్కడ ఫేస్ చూసారా, కొంచెం ఎక్కువ మరకలు ఉంది కదా. అంటే ఆల్రెడీ పిగ్మెంటేషన్ ఉంటుంది. ఇంకెక్కడైనా బయట తిరిగాను అనుకోండి, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బయటికి వెళ్ళొచ్చినా కానీ నా ఫేస్ అలా మరీ ఎక్కువైపోతుందండి. ఆ పిగ్మెంటేషన్ ఆ ఎండలో ఉంటే స్కిన్ అలా తయారైపోయింది అన్నమాట. మరి అది కాక మొన్ననే బాగా తిరిగేసాను ఎండలోనే. అంటే డే అంతా కొంచెం ఆల్మోస్ట్ తిరుగుతూ ఉన్నట్టే. సో అలా తిరిగిన దానికి ఇంకాస్త డ్యామేజ్ అయిపోయింది అన్నమాట స్కిన్. మధ్య కొంచెం ఎక్కువే తిరుగుతున్నానులే, అందుకే మరీ ఇలా తయారైపోయింది. ఇప్పుడు కూడా మధ్యాహ్నమే అన్నమాట, ఎండ వస్తుంది, వర్షం ఏం రాలేదు. తప్పదు కదా, ఇక బయట తిరగకుండా ఇంట్లో ఉండలేము. ఫంక్షన్లకి వాటికన్నిటికీ అటెండ్ అవ్వాలి. సో ఇప్పుడైతే ఫంక్షన్కి వెళ్తున్నానండి. నేను అందుకే సన్ స్క్రీన్ రాసేసుకుంటానండి. అందుకే ఫేస్ కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది. ఆ సన్ స్క్రీన్ పైన పౌడర్ అద్దుకోవచ్చు, కొంచెం అలా ఆయిలీగా కనిపించకుండా ఉండడానికి. కానీ ఆ పౌడర్ అద్దుకున్నాం అనుకోండి, ఆ పిగ్మెంటేషన్, ఆ బ్లాక్నెస్ అనేది ఇంకాస్త బ్లాక్గా కనిపిస్తుంది అన్నమాట నాకు. అందుకే పౌడర్ అవేమీ రాసుకోనండి, జస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రాసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. ఇక పదండి, మా ప్రియ సీమంతం అయితే చూసేద్దాం. సీమంతమేనండి, శ్రీమంతం అనకూడదు, సీమంతం అన్నమాట. సో మా ప్రియ సీమంతాన్ని అయితే కంటిన్యూ చేసేద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి. అక్క గిరిజక్క, మీరే షేర్ చేయండి ఈ వీడియోని అందరికీ, అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా నా యూట్యూబ్ ఛానల్ నేము, పైగా యూట్యూబ్లో వస్తుందని తెలియకపోవచ్చు. సో అందుకే మీరే అక్కడ ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ వీడియోని, వాళ్ళు కూడా చూస్తారు. ఇదిగోండి ఫంక్షన్ దగ్గరకు అయితే వచ్చేసానండి. నేను వెళ్ళే లోపల 12:45 అలా అయింది. ఆల్రెడీ చాలామంది ఇలా సారీలు పెట్టేస్తున్నారన్నమాట. చీర సారీ పెడతారు కదా, అలా పెట్టేస్తున్నారు. అప్పటికి నేను వెళ్ళగానే కూడా వీడియో తీయలేదండి. అంటే వీడియో తీయకూడదు అనుకొని నేను కామ్గా ఉన్నాను. అప్పుడు మా గిరిజక్క వచ్చి వీడియో తీసుమతి అన్నదన్నమాట. తీస్తానక్కనని అక్క చెప్పిన తర్వాత స్టార్ట్ చేశానండి వీడియో తీయడం. గిరిజక్క అంటే మా మేనత్త కూతురేనండి, ప్రియా వాళ్ళ అమ్మ అన్నమాట. నేను చెప్పాను కదా ఇందాక, మా మేనత్త కూతురు బిడ్డదని. ఇదిగోండి ప్రియా అమ్మ నాన్న అన్నమాట, గిరిజక్క అన్న అన్నమాట. పైగా ఈరోజు అన్న బర్త్డే అంట కూడానండి. నేనైతే అన్న కేక్ కూడా కట్ చేసాడంట. అప్పుడు కొద్దిసేపు వీడియో తీసేసి బయట వచ్చేసాను ఫుడ్ దగ్గరికి. సో ఆ కేక్ కట్ చేయడం మిస్ అయిపోయాను అనమాట. ఇక్కడ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళంతా చీరలు తెచ్చారండి. అబ్బా, అన్ని చీరలు ఎప్పుడు కుట్టిస్తుందో ఏమో, కానీ మా గిరిజక్క ఎవరో చెప్తున్నారు కుట్టించేదానికి ఎవరో ఉన్నారంట. మళ్ళీ తెచ్చిన వాళ్ళు బాధపడతారు కదా, అలా లేకుండా అన్ని కుట్టించి కట్టుకుంటారు అక్క వాళ్ళని చెప్తున్నారు. ఇది తక్కువే, పెళ్లికి అయితే ఇంకా భయంకరంగా చీరలు వచ్చాయి అని చెప్తున్నారు అన్నమాట, ఎవరో చెప్తుంటే విన్నాను. కొంతమంది థింకింగ్ ఎలా ఉంటుందంటే, అంటే ఏదైనా పెళ్ళిళ్ళప్పుడు కానీ, అంటే ఏదైనా నలుగు కూడా కొంతమంది ఉంటారు, నలుగులు పెట్టేటప్పుడు, ఇలా సీమంతాలు పెట్టేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు బట్టలు తీసుకొచ్చి పెట్టేస్తారండి. అంటే ఇలా బట్టలు పెట్టో లేదా ఏదో గిఫ్ట్లు ఇచ్చో ఫోటోలు తీసుకోకపోతే బాగోదేమో అని చాలామంది ఫీల్ అవుతారండి. ఆ ఫోటోలు, ఆ చీరలు, ఆ గిఫ్ట్లు బదులు ఏదైనా మనీ రూపంలో ఇచ్చేసినా వాళ్ళు వాడుకుంటారు కదా. మనీ కూడా ఇప్పుడు ప్యాక్ చేసి ఇచ్చేయచ్చండి. ఇలా ఇవ్వకపోయినా ప్యాక్ చేసి గిఫ్ట్ లాగానే ఇచ్చేయచ్చు కదా. సో నేనైతే అలానే థింక్ చేస్తానండి. ఏమో మరి నా థింకింగ్ అలానే ఉంటుంది. అంటే వీళ్ళకంటే వదిలేసేయండి, ఇంకా పేదరికంలో ఉంటారు కదా, ఇంకా లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చీరలే అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తారన్నమాట. సో అప్పుడు అనిపిస్తుంది, ఎందుకబ్బా ఆ చీరలో కుట్టించుకునేది లేదు, ఏమీ లేదు అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు పిల్లలకు అనేసినా కానీ, అప్పుడెప్పుడో చీరలు సీమంతంకి వచ్చిన చీరలు అలానే ఉన్నాయమ్మా అని అంటూ ఉంటారన్నమాట. సో అలాంటప్పుడు మనీ ఇచ్చేసినా బాగుండేది అని నేను ఆలోచిస్తానండి. ఏమో, నేనైతే ప్రతి ఒక్కరికి అలానే ఆలోచిస్తాను. నేనైతే అసలు చీరలు అవేవి తీసుకువెళ్ళానండి. అంటే మరీ ముఖ్యంగా పెట్టాలి అనుకున్న వాళ్ళు, దగ్గర వాళ్ళు అయిన వాళ్ళు ఒక 5 మంది అలా పెడితే సరిపోతుంది. అందరూ చీరలే పెట్టేస్తారండి. నేను వీళ్ళని ఉద్దేశించి అనడం లేదు, నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇలానే చెప్తుంటాను. ఏమో నేనైతే అలానే థింక్ చేస్తానండి. నేను అసలు పెట్టను కూడా ఇలా చీరలు. అంటే ఏముందిలే, పొయ్యి అక్షింతలు వేసేస్తా, నా చేతిలో ఎంత డబ్బులు ఉంటే అంత ఇచ్చేస్తానండి. సో ఇప్పుడు కూడా మా ప్రియాకి నేను చీర అవేమీ తీసుకువెళ్ళలేదండి.
నా చేతిలో ఒక 1000 రూపాయలు ఉండింది. ఆ 1000 రూపాయలు మా ప్రియ చేతిలో పెట్టేసి అక్షింతలు వేసి వచ్చేసాను. ఆ మనీని కూడా అలా చేతిలో పెట్టకుండా గిఫ్ట్ కవర్లో పెట్టి పైన పేరు రాసి ఇచ్చేయచ్చు. నేనైతే అలానే ఇద్దాం అనుకున్నా, కానీ నాకు టైం లేదు గిఫ్ట్ కవర్ తీసుకొచ్చే దానికోసము. అంటే నైట్ అనుకున్నా ఫంక్షన్, కానీ మధ్యాహ్నం అయ్యే లోపల ఇక అలానే వచ్చేసా. మా ఆయనకు కూడా చెప్పలేదు గిఫ్ట్ కవర్ తెమ్మని, అందుకే చేతిలో పెట్టేశాను. నేను అంతేనండి, నేను అలానే ఆలోచిస్తా. ఎందుకు బట్టలు ప్రతి ఒక్కళ్ళు బట్టలు తీసుకొస్తారు అనవసరం అని చెప్పి మొన్న మా అరుణ కూతురు కూడా వయసుకు వచ్చినప్పుడు ఆ అమ్మాయికి బట్టలు కూడా తీసుకువెళ్ళలేదండి నేను. అప్పుడు కూడా మనీ రూపంలోనే ఇచ్చేసాను అన్నమాట. ఈ పిల్ల ఏంటి ఇలా మాట్లాడుతుంది, మరీ లో క్లాస్ పిల్లలాగా అని అంటారా? లో క్లాస్ అయినా హై క్లాస్ అయినా మనీనే. ఇవన్నీ వేస్ట్ అన్నమాట ఈ చీరలన్నీ. నేనే కాదండి, సీమంతం చేసుకునే వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఇలా చీరలు కాకుండా డబ్బులు ఇస్తే బాగుండు అని, కానీ వాళ్ళు చెప్పలేరు అన్నమాట. ఇలా సీమంతాలకు కూడా ఇలా చీరలు పెట్టడం మానేసి మనీ రూపంలో ఇచ్చేయాలండి, దేనికైనా ఉపయోగపడుతుంది. అలాగే బుక్ పట్టుకొని నిల్చోవాలి, ఒక పక్కన బుక్ పట్టుకొని కూర్చోవాలి ఎవరో ఒకరు. అంటే పెళ్ళిళ్ళలో కూర్చుంటారు కదా, బుక్కు పెన్ను ఒక తాంబూలం తట్ట అవన్నీ పట్టుకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్టు నోట్ చేసుకుంటారు కదా. సో సీమంతాలకు కూడా అలాగే చేసేయాలండి. చాలామంది కూడా అలాగే చేస్తారు, ఒక పక్కన రాసుకుంటూ ఉంటారు కొంతమంది. సో అలా చేయడం బెస్ట్ అండి. ఏం చేసుకోనబ్బా ఈ చీరలు అని అనిపిస్తుందండి. అది కాక కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ బ్లౌజులు కుట్టించుకోవడానికి కుట్టుగూలీలు ఎక్కువ. సో ఇదంతా ఉంటుందండి ఈ పంచాయతీ అంతా. కొంతమంది కుట్టించుకోలేరు బ్లౌజులు. అంటే నేను వీళ్ళని అనడం లేదు, ఎవరైనా పేదవాళ్ళు కూడా ఉంటారు కదా, కొంతమంది పేదవాళ్ళ సీమంతాలు చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు చీరలే తెచ్చేస్తారు. సో ఆ చీరలు తేకుండా వాళ్ళకి ఎంతో కొంత మనీ ఇస్తే ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మా గిరిజక్క వాళ్ళకి ఆ చీరలు ఆ ఫ్రూట్స్ వచ్చాయి కదా, వాటితో ఒక ఫ్రూట్ స్టాలే పెట్టేయచ్చు. ఆ చీరలతో కూడా ఒక అంగడి పెట్టుకోవచ్చు అన్నమాట. అన్ని చీరలు అన్ని ఫ్రూట్స్ వచ్చాయి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ నేను ఇలా మాట్లాడుతున్నాను కదా, కొంతమంది నన్ను తిట్టుకోవచ్చు, ఇంకొంతమంది నాలాగా థింక్ చేసేవాళ్ళు నిజమే కదా అమ్మాయి చెప్పింది నిజమే కదా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారండి. ఒక్కసారి మీరే ఆలోచించండి, నేను చెప్పింది నిజమో కాదో అనిపిస్తుంది మీకే. ఇక్కడ మా ప్రియ బేబీ బంప్తో చాలా చక్కగా ఉందండి. కొంతమంది బేబీ బంప్తో ఉన్నప్పుడు కొంత ఏమంటారు, అదే కొంచెము ఫేసు అదంతా కూడా కొంచెము చబ్బీగా అలా ఉంటుంది కదా. సో అలా ఏమీ లేదన్నమాట, ప్రియాకి చక్కగా ఉంది ఫేసు అదంతా కూడా. ఇంకా చెప్పాలంటే ఏమంటారండి, పీక్కుపోయినట్టు, అంటే ముఖమంతా ఏదోలాగా పీక్కుపోయినట్టు అలా అనిపిస్తుంది అన్నమాట. ఆ అమ్మాయిలో కొద్దిగా కూడా చబ్బినెస్ లేదు, అంటే ఆ బేబీ బంప్ తప్ప. అలా చాలా చక్కగా అనిపించింది అన్నమాట నాకైతే. చెప్పాలంటే దీనికన్నా ముందు షూట్ చేసిన వీడియోలు ఉన్నాయి నాకు అప్లోడ్ చేయాల్సినవి, కానీ అక్కోళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని సీమంతం వీడియో కోసం, అందుకే ముందుగానే ఇదైతే పోస్ట్ చేసేస్తున్నా, ఇదైతే అప్లోడ్ చేసేస్తున్నా. ఇది శనివారం రోజు వీడియో అండి, షూట్ చేసిన వీడియో.
ఇదిగోండి ఈమె మా అత్తండి, మా సుకుమారి అంటే నేనేదో సుకుమారంగా పెరిగిందని సుకుమారి అన్నాను అనుకోమాకండి. కాదండి, ఆమె పేరే సుకుమారి. అప్పట్లో మా నానమ్మ మా తాతయ్య ఎంత మంచి పేరు పెట్టారో కదా. ఆమె మా చిన్నత్త అన్నమాట. చిన్నత్త పేరేమో సుకుమారి, అలాగే పెద్దత్త పేరేమో మహాలక్ష్మి అన్నమాట. అప్పట్లోనే ఎంత మంచి పేరు పెట్టారో కదా సుకుమారి అని. చాలా మంచి పేరు పెట్టారండి మా నానమ్మ మా తాతయ్య. అంటే ఇద్దరు మేనత్తలు అన్నమాట. ఈమెమో చిన్న మేనత్త, ఇంకొక అత్త కూడా వస్తుంది, చూపిస్తాను. అలాగే మా సుకుమారి అందంగా ఉంటుందండి. ఈ అందం అంతా మా నానమ్మ బ్యూటీ అనుకుంటా. అంటే మా నానమ్మ బ్యూటీ అంతా ఈ మా చిన్నత్తకు వచ్చింది. మా నానమ్మ కూడా బాగుండేదండి, చాలా బాగా చిన్న ముఖం వేసుకొని మంచిగా ఉండేదన్నమాట. అలాగే మా పెద్దత్త ఏమో మా తాతయ్య పోలిక అన్నమాట. సో మా సుకుమారి ఏమో మా నానమ్మ బ్యూటీ అంతా పోగేసుకొని వచ్చి పుట్టేసింది. ఇద్దరు అత్తలు మనబోల్లోనే ఉంటారండి. అంటే మా పెద్దత్త మాత్రం మా నానమ్మ తమ్ముడికి ఇచ్చినట్టుంది. మా నానమ్మ తమ్ముడే అనుకుంటా. మా మామయ్య వెంక మామయ్య ఇంత పొడవును ఉండేవాడండి. మా మామయ్య పోస్ట్ మ్యాన్ అన్నమాట. నాకు బాగా తెలుసు అన్నమాట. మా చిన్నప్పుడు వచ్చేవాడు కదా. సో వచ్చినప్పుడల్లా వాళ్ళ అక్కకి అంటే మా నానమ్మకి మసాలా దోశలు తీసుకొచ్చేవాడు అన్నమాట. ఎక్కువ మసాలా దోశలు వచ్చినప్పుడల్లా మసాలా దోశలు తీసుకొచ్చేవాడండి. మరి మా నానమ్మది మనబోలు అనుకుంటా. సో అందుకే మా నానమ్మ తమ్ముడికి ఇచ్చి చేసింది పెద్ద కూతుర్ని. అలాగే చిన్న కూతురు కూడా మనుబోల్లో ఎలా చేసుకున్నదేమో. అంటే మరి మా చిన్న మామయ్యది కూడా మనుబోలే అనుకుంటా. అలాగే అక్క వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ అలా లవ్ చేశారేమో. అంటే మా చిన్నత్తది లవ్ మ్యారేజ్ అండి. సో అలా లవ్లో పడిపోయారేమో ఇద్దరు. మరి ఆ రకంగా మా రమణ మామయ్యది కూడా మనుబోలే అనుకుంటా. ఆ రకంగా ఇద్దరు అత్తలు మనుబోల్లోనే ఉంటారన్నమాట. అంటే మనుబోల్లోని పెళ్లి చేసుకున్నారు. పెద్దత్త భర్త ఏమో పోస్ట్ మ్యాను, చిన్నత్త భర్త ఏమో టీచర్ అండి, గవర్నమెంట్ టీచర్ అన్నమాట. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారులే. అలాగే పెద్ద మామయ్య లేరన్నమాట. మా చిన్నప్పుడే చనిపోయారు పెద్ద మామయ్య అయితే. ఇక్కడ నేను వీడియో తీసేది ఒక 20-25%. ఇంకా చాలా మందిని అందరినీ తీయలేదు. ఎందుకంటే నేను వచ్చిందే 12:45కి వచ్చానా. ముందు నుంచే జరుగుతుంది ఫంక్షను. అంటే అక్షంతలు వేసిన వాళ్ళు వేసినట్టు బయట వచ్చి కూర్చుంటున్నారన్నమాట. ఎందుకంటే హాల్ కూడా కొంచెం చిన్నదైపోయింది అన్నమాట, ఇరుకైపోయింది. సో అలా అయితే అక్షంతలు వేసిన వాళ్ళు వేసినట్టు వచ్చేస్తున్నారు. అది కాక టైం కూడా అయిపోతుంది కదా. లంచ్ చేసేవాళ్ళు లంచ్ చేస్తున్నారు, కొంతమంది బయట అక్కడ ఇక్కడ కూర్చున్నారన్నమాట. ఆ రకంగా కొద్ది మందిని మాత్రమే వీడియో తీశాను. అంటే ఇది చర్చి అండి. చర్చిలోనే స్టేజ్ మీద కాకుండా ఇలా స్టేజ్ యువతల ఇలా డెకరేషన్ చేసే లోపల ఇంకాస్త ఇరుకైందన్నమాట. ఎందుకంటే మరి అన్ని గిఫ్ట్లు వస్తాయి కదా, అన్ని చీరలు, అన్ని ఫ్రూట్స్, అన్ని స్వీట్స్ వస్తాయి కదా. సో ఆ స్వీట్స్ అవన్నీ కూడా ఆ డయాస్ మీద పంపించేస్తూ ఉన్నారు వెనకాల. అలా కొంచెం చిన్నదైపోయింది. మా అక్క వాళ్ళు ఉండేదైతే మాత్రం నెల్లూరులో అండి. ఏమండి ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 2:05 అవుతుందండి. 2:05 అవుతుందన్నమాట. అంటే సండే నైట్ కూడా కాదండి, మండే మార్నింగ్ అనుకోండి. అంటే మా 12 గంటలు దాటితే మండే వచ్చేస్తుంది కదా. సో అలా అయితే 2:05 అవుతుందన్నమాట ఇప్పుడు టైము. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నానండి. పొద్దున్న చేసుకోవచ్చు కానీ రేపు కొంచెం పని ఉందన్నమాట. అందుకే సగం ఇప్పుడు ఎడిటింగ్ చేసి సగం రేపు చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మొత్తం చేయడానికి కూడా నేను ఇక్కడ కూర్చోలేకపోతున్నానండి. అంటే బయట కూర్చొని ఇస్తున్నాను అన్నమాట. దోమలు కరిచేస్తున్నాయండి బాబోయ్. ఫ్యాన్ వేసుకుందామంటే ఆ ఫ్యాను సౌండ్ వస్తుంది అన్నమాట. టేబుల్ ఫ్యాన్ అది పెద్ద సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్కి వినిపించదు అన్నమాట. అందుకే ఇప్పుడు కొంచెం ఎడిటింగ్ చేసి మళ్ళీ మార్నింగ్ చేస్తాను. ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పాను కదా 2:05, ఆల్రెడీ 2:10 కూడా అయిపోయింది. సో అలా అయితే నైట్ కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి ఈయనేనండి మా మామయ్య, మా చిన్నత్త భర్త అని చెప్పాను కదా, రిటైర్డ్ టీచర్ అన్నమాట. ఎలా ఉండేవాడో ఎలా అయిపోయాడండి, అసలు కనుక్కోలేకపోతున్నాడండి. ఒక్కొక్కసారి గుర్తుపడుతున్నాడు, ఒక్కొక్కసారి గుర్తుపట్టడం లేదు. ఆయనకి కొంచెం హెల్త్ బాగోలేకుండా వచ్చేసింది అన్నమాట. నడవలేడు కూడా. ఎవరైనా పట్టుకొని రావాలి, పట్టుకొని వెళ్ళి కారులో పెట్టాలండి. ఇక్కడ మేము కూడా అన్నం తినడానికని బయట వచ్చామండి. కానీ క్యూ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. సో అందుకే కొద్దిసేపటి తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి ఇక్కడ ఆగాము. అన్నను కూడా రానికా, ఇద్దరు రండి.
మీ ఇద్దరు రండి, బాగుంది. భలే ఉన్నారు నా. మా అక్క అన్న ఎవరన్నా పిల్లకాయల మేడం వాళ్ళకి తెచ్చి నాయన ఎవరన్నా చెప్తాను. వదిన నాతో వస్తానన్నది, మరి వస్తా అన్నారుకా. అక్కడ ఇందాక అక్క అన్నను కూడా రాని అని అన్నాను కదా, అక్కడ ఎవరో ఉండి ఏంటి ఏమవుతారు అన్నారు. మా అక్క మా అన్న అన్నాను. అంటే కొంతమంది అనుకోవచ్చు మా అక్క అన్న ఏంటి అని. అంటే మా అత్తమ్మ కూతురు కదా, చిన్నప్పటి నుంచి అక్క అక్క అనే అలవాటు అన్నమాట. వరుసకేమో వదినవుతుంది. సో చిన్నప్పటి నుంచి అక్క అక్క అనే అలవాటు కాబట్టి అందుకే అక్క అన్నాను అనమాట. ఈ పిల్ల ఏంది స్వీట్లు తినేస్తూ ఉంటుంది. ఇక్కడ మా అరుణ ఏమో స్వీట్ లవర్ అన్నమాట. స్వీట్స్ బాగా ఇష్టంగా తింటుందన్నమాట. అందుకే స్వీట్లు భలే ఉన్నాయక్క అని చెప్తుందన్నమాట. ఇక ఇప్పుడు లంచ్కి వచ్చాము. క్యూ పెద్దది ఉంది అన్నాం కదా, అందుకే పక్కన ఇంట్లో కూర్చొని ఉన్నాము. ఇక ఇక్కడ ఇదిగోండి మేము కూడా వెళ్ళాము. అలా కూర్చొని ఉండే ఎప్పటికీ కాదమ్మా అది క్యూ అయితే కాదు ఇప్పుడల్లా అని చెప్పాను. సరే పదండి అయితే వెళ్దామని ఇదిగోండి మేము కూడా వెళ్ళి ఫుడ్ పెట్టించుకుంటున్నామండి. ఇక్కడ ఫుడ్ అయితే ఏంటి వడియాలు, అలాగే కేసరి, పచ్చడి, బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఇక వైట్ రైస్, సాంబారు, పెరుగు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేశారు. కానీ నేనైతే అవేమీ పెట్టించుకోలేదు. జస్ట్ కొద్దిగా కలర్ రైస్, కొంచెం చికెన్ కర్రీ, చికెన్ పకోడీ, కొద్దిగా పచ్చడి అవి మాత్రమే పెట్టుకొని వచ్చేసాను. ఇక అంతే, మళ్ళీ వైట్ రైస్కి అవంతా వెళ్ళలేదండి. సో అది తినేస్తాను, అదే పెట్టించుకున్నదే శుభ్రంగా తినేసాను. కానీ నా ప్లేట్లో ఏమో చికెన్ అంటే ఏమంటారు చికెన్ పకోడీ కొంచెం మెత్త ముక్క వేసాడనమాట. అది చాలా మెత్తటిది. సో అది నేను నమ్మలేనమాట, ఒకలాగా ఉంటుంది. అది ఎత్తి మారినాకి వేసి ఆ అమ్మాయి దాంట్లో ఎముక ముక్క ఒకటి ఉండింది, అదైతే నేను వేయించుకున్నాను. తీసే అత్తనే ఎందుకు కాలు నొప్పినా నేను పడుకున్నా. ఏం చేస్తాం రండి మీరు. నీ వెనక 50 మంది ఆగిపోయి ఉన్నారు. ఎక్స్ప్రెస్ వెనకుంటే నువ్వు ప్యాసింజర్ ముందుంటుంది. ఇక ఇదిగోండి ఇదైతే నా ప్లేట్ అండి. ఇదిగోండి లవ్ కపుల్స్. ఈ అందగత్తిని మా మామయ్య పట్టేశాడండి. చూడండి ఎంత అందంగా ఉందో కదా మా చిన్నత్త. ఇక మేమైతే లంచ్ చేసుకొని ఇక ఒకసారి అందరూ ఫ్యామిలీ అంతా నిల్చుండక ఒకసారి వీడియో తీస్తాను అని చెప్పాను. అదే తెలియక ఓకే చిన్న సరే అదే అన్న అందరినీ ఫ్యామిలీ
ఇక్కడ ఎక్కువసేపు చూపించేస్తున్నాను కదా అందరినీ, ఎందుకంటే ఇది అక్క వాళ్ళది ఫస్ట్ వీడియోనండి. సో అందుకే వాళ్ళు కొంచెం ఎక్కువసేపు చూసుకుంటారని ట్రిమ్ చేయకుండా ఉంచేస్తున్నాను అన్నమాట. కొంచెం ఎక్కువసేపు చూపిస్తున్నాను. ఇకపోతే ఇది అక్క వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. అక్క, అన్న, ఇదిగోండి ముగ్గురు కూతుర్లు. చూడదు చూడు నాకు ఒకసారి వెయిట్ అలా ఉండండి. వెయిట్ ఓకే నించండి. నా సైడ్ ఇచ్చేసాను అన్నా ఆ రెండు సైడ్ ఇచ్చేసాను. నన్ను లోపలికి నేను వెళ్ళిపోండి. ఓకే రెడీ అలాగే ఓకే రెడీ నా వైపు చూడాలి. ఇటువైపు వచ్చాము. ఇటువైపు మీరు ఇటువైపు వచ్చింది. నా అక్క సైడ్ ఇచ్చింది నాకు అక్క నించండి. ఒక పని జరగ మీరు కూడా ఓకే రెడీ నా వైపు చూడాలి. రెడీ లేకుండా వెయిట్ అడ్డు చూడద్దు. వెయిట్ ఓకే. ఇక వీళ్ళేమో మా ప్రియ అత్తగారు మామగారంట. అంటే వాళ్ళ ఫ్యామిలీ, ప్రియ వాళ్ళ అత్తంటి ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళ హస్బెండ్, వాళ్ళ మామగారు, వాళ్ళ అత్తగారు. పక్కన పెట్టేసి ఖర్చు కూడా పక్కన పెట్టేసి వెనకాల పెట్టేసి ఖర్చు మా గాజు కింద కనుక మా గాజు రెండు ఓకే. స్మైల్తో కొంచెం దగ్గర రండి. నా వైపు చూడండి. రెడీ ఒక పాయింట్ ఇలా తిరిగమ్మా. అమ్మ వైపు తిరుగు. అది వెయిట్ అమ్మాయి పెడుతున్నా. బాగున్నా. ఇక్కడ నేనేం చెప్పలేదండి మా ప్రియాని అలా చెప్పమని, కానీ మా ప్రియానే చెప్తుందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, సుమలెక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుందన్నమాట. మళ్ళీ కూడా చెప్తుందండి. చూడండి, నేను చెప్పాను కదా, అంటే చీరలు, ఫ్రూట్స్ అవన్నీ వాటన్నిటితో ఒక స్టాలే పెట్టేయచ్చు అని. చీరలు అయితే ఒక పెద్ద అట్ట పెట్టి వేస్తున్నారండి. అలాగే ఫ్రూట్స్ కూడా అన్నీ సపరేట్ చేసేస్తున్నారన్నమాట. అంటే యాపిల్స్ ఏమో ఒక పెద్ద గోతాం అండి, పెద్ద గోతాం సంచిలో. అలాగే దానిమ్మలు సపరేట్గా, అవేంటి బత్తాయిలు సపరేట్గా, ద్రాక్ష సపరేట్గా, అలా సపరేట్ చేస్తారు. చూసారా యాపిల్స్? ఇంకా ఉన్నాయండి, ఇంకా సపరేట్ చేస్తున్నారన్నమాట. అక్కడ ఇద్దరు అబ్బాయిలు కూర్చొని ఇవన్నీ సపరేట్ చేస్తున్నారన్నమాట. ఇదిగోండి, ఇవైతే దానిమ్మలండి. బత్తాయిలు ఒక దాంట్లో, దానిమ్మలు ఒక దాంట్లో, అన్నీ దానికి సపరేట్ చేసేస్తున్నారు. మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి కదా, ఒకదానికి ఒకటి అంటుకొని. అరటి పండ్లు అవన్నీ కూడా. శారీస్ అయితే చూసారా, ఆ అట్టపెట్టి మీకు ఎలా కనిపిస్తుందో వీడియోలో, కానీ అది ఒక పెద్ద అట్టపెట్టండి. దానికి 75% వచ్చేస్తున్నాయి అన్నమాట శారీస్. ఇంకా ఉంటాయి అనుకుంటా, ఇంకా వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు కదా, సో ఇంకా కూడా ఉంటాయి. నా వైపు చూడండి. ఓకే ఆ పక్క వైపు ఈ పక్క బ్లాక్.
ఒక పని ముందు చాలు రెడీ బాయ్. సబ్స్క్రైబర్ లైక్ షేర్ చేయండి సుమలక్ష్మి. చూసారా సీమంత పెళ్లి కూతురు అన్నీ చెప్పేస్తుంది. ఏమ్మా తీసానా సెల్ఫీ తీసుకున్నారండి అక్కడ సెల్ఫీ. దగ్గర అన్న రెడీ డాడీ అటెండ్ పడుకోండి డాడీ. ఏంటి రా డాలర్ బాగా సరే ఫోనా సైడ్ ఫోటో తీయాలా? సైడ్ రెడీ ఫోటో ఇదిగోండి ఈ అమ్మాయి ప్రతిమ మా ఊరే, అంటే మా అమ్మ వాళ్ళ ఊరు, మా ఊరే కానీ బంధువులు కూడానండి. అప్పుడప్పుడు వీడియోలకి కామెంట్ పెడుతూ ఉంటుంది అన్నమాట వీడియోలు చూసి. సరే అయితే బాయ్. బాయ్. నువ్వు రాలేదమ్మా, నువ్వు రాలే, నువ్వు పడలేదు లేదా? సరే అమ్మా బాయ్ బాయ్. అమ్మా పెద్దత్త కోడలు అలుగులు ఇదిగో అలుగులు అత్త కాదు ఈ అత్త కోడలు అలిగారు. ఇదిగోండి ఈమెనండి మా పెద్దత్త మహాలక్ష్మి ఈమె పేరు. సో నేను చెప్పాను కదా, ఒకళ్ళు మా తాత పోలికలు, ఒకళ్ళేమో మా నానమ్మ పోలికలు అని. ఈమె మా తాత పోలికలు అన్నమాట. ఇదిగోండి ఇందాక లంచ్ చేసేటప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఈ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాం అన్నమాట. ఇక అన్నం తినేసి ఇదిగోండి మా రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకొని బయలుదేరేస్తున్నామండి. ఇదిగోండి ఇంటికైతే వచ్చేసామండి. ఇదిగోండి రిటర్న్ గిఫ్ట్ అండి ఇది. సో ఈ రిటర్న్ గిఫ్ట్లో ఏముందో చూద్దాం. ఇది హాట్ బాక్స్ ఉన్నట్టుంది. అలాగే బ్లౌజ్ పీసు, పండు, రిటర్న్ గిఫ్ట్ అయితే ఇదండి, హాట్ బాక్స్ అన్నమాట. హాట్ బాక్స్తో పాటు ఈ బ్లౌజ్ పీసు, స్వీట్స్, హాట్స్ అవన్నీ ఇస్తారు కదా, ఇక మా మామూలే. సో ఇదండి మా ప్రియ సీమంతపు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.